ఓం నమో వెంకటేశాయ. విశ్వాధిపం విబుధ పూజిత పాదపద్మం విప్రప్రియం విమల పంకజపత్రనేత్రం విద్యాత్మకం విజిత రాక్షస వీరకోటిం శ్రీవీరరామమనిశం శరణం భజేహం. సమస్త దేవతలచే పూజింపబడువాడు, జ్ఞానులను ఆకర్షింపజేసేటటువంటి విశాలమైనటువంటి నేత్రములు కలవాడు, సకల విద్యాస్వరూపుడు అయినటువంటి శ్రీరామచంద్రునికి నమస్కరిస్తూ తదభిన్న స్వరూపుడైనటువంటి ఆ శ్రీనివాసుని యొక్క దయా విశేషం చేత సమస్త మానవాళికి ధర్మ తత్పరతను సకల కార్యసిద్ధిని చేకూర్చాలన్నటువంటి సంకల్పంతో తిరుమల తిరుపతి దేవస్థానం వారు నిర్వహిస్తున్నటువంటి శ్రీమద్ రామాయణం అయోధ్యాకాండ ప్రవచన పారాయణ కార్యక్రమంలో నేటికి మనం 488వ రోజులోకి ప్రవేశించాం. ఈ కార్యక్రమంలో ముందుగా త్యాగరాజస్వామి వారి సంకీర్తన అయినటువంటి రామనామం భజరే మానస అనేటటువంటి సంకీర్తనను శ్రీమాన్ పి శ్రీనివాస్ గారు, అన్నమాచార్య ప్రాజెక్టు కళాకారులు వారి బృందం యొక్క సహకారంతో ఆలపిస్తారు. శ్రవణం చేద్దాం. ఓం నమో వెంకటేశాయ. రామాయ రామభద్రాయ రామచంద్రాయ వేదసే రామాయ రామభద్రాయ రామచంద్రాయ వేదసే రఘునాథాయ రఘునాథాయ నాథాయ సీతాయ పతయే నమః సీతాయ పతయే నమః. రామనామం భజరే రామనామం భజరే మానస రామనామం భజరే మానస రామనామం భజరే మానస రామనామం భజరే. దొంగరీతి తిరుగంగనేల శ్రీరాంగని పదములు కౌగిలించుకొని దొంగరీతి తిరుగంగనేల శ్రీరాంగని పదములు కౌగిలించుకొని రామనామం భజరే మానస రామనామం భజరే. ఎక్కడైనా హరి యొక్కడనుచు మది చకదనముగని సోకి సతతము ఎక్కడైనా హరి యొక్కడనుచు మది సోకి చకదన ఎక్కడైనా హరి యొక్కడనుచు మది చకదనముగని సోకి సతతము రామనామం భజరే మానస రామనామం
రాకేందు ముఖుని తన ఎందు జోచి ఫలమందు కోరి శ్రీ ఎందుబోక రాకేందు ముఖుని తన ఎందు జోచి ఫలమందు కోరి శ్రీ రామనామం భజరే మానస రామనామం భజరే. దేహమేత్తి సందేహ పడక వైదేహి భాగ్యమా దేహి దేహియని దేహమేత్తి సందేహ పడక వైదేహి భాగ్యమా దేహి దేహియని రామనామం భజరే మానస రామనామం భజరే. సాధు సజ్జనైన బోధ చేత భవ బాధమానవలే సాధకంబుతో సాధు సజ్జనుని బోధ చేత భవ బాధమానవలే సాధకముతో రామనామం భజరే మానస రామనామం భజరే. దీనుడైన పంతానుడైన విను మనురాగమున మేనో సంగి శ్రీ దీనుడైన పంతానుడైన విను మనురాగమున మేనో సంగి శ్రీ రామనామం భజరే మానస రామనామం భజరే. రాగరహిత జన భాగదేయుని వినాగతి యౌవర త్యాగరాజనుత రాగరహిత జన భాగదేయుని వినాగతి యౌవర త్యాగరాజనుత రామనామం భజరే మానస రామనామం భజరే మానస రామనామం భజరే మానస రామనామం భజరే భజరే భజరే. సంకీర్తనను ఎంతో చక్కగా శ్రవణం చేశాం. ఇక ఇప్పుడు శ్రీ గురు ధ్యానపూర్వకంగా సంకల్ప వాక్యాలను అందరము కలిసి పలుకుతూ ఈ కార్యక్రమాన్ని ప్రారంభం చేసుకుందాం. శ్రీ గురు ధ్యానం గురుర్బ్రహ్మా గురుర్విష్ణు గురుర్దేవో మహేశ్వరః గురుః సాక్షాత్ పరం బ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. శ్రీనివాస ధ్యానం శ్రీ వెంకటాద్రినిలయః కమలాకాముకః పుమాన్ అభంగుర విభూతిర్నః తరంగయతు మంగళం. అథ సంకల్పః
श्रीमदादिवराह क्षेत्रे विराजमानस्य श्रीपद्मावती जानेः अखिलाण्डकोटिब्रह्माण्डनायकस्य श्रीरामचन्द्ररूपान्तरस्य भगवतः श्रीवेङ्कटेश्वरस्वामिनः सन्निधौ हनुमत्सीतालक्ष्मण भरतशत्रुघ्न परिवारसमेत श्रीरामचन्द्र परब्रह्मणः परिपूर्णानुग्रहेण अस्मिन् भुवने समस्ताधिव्याधीनां निवारणार्थं भारतवर्षे विद्यावित्तवाणिज्य कृषिवैद्यवैज्ञानिक देशरक्षणादिरङ्गेषु विद्यमानानाम् आस्तिकमहाजनानां सर्वेषां सकुटुम्बानाम् आयुरारोग्यैश्वर्य सद्बुद्धि सर्वशुभफलप्राप्त्यर्थं धर्माचरणद्वारा श्रीरामराज्यस्य पुनर्व्यवस्थापनार्थम् उद्योगार्थिनां समुचितोद्योगप्राप्त्यर्थं दम्पतीनाम् अनुकूलदाम्पत्यसिद्ध्यर्थं सन्तानस्य पितृवाक्यपरिपालनानुकूल बुद्धिप्रचोदनार्थं सकलकार्यसिद्ध्यर्थं गोसंरक्षणार्थं च श्रीमद्वाल्मीकिरामायणे अयोध्याकाण्डे यथाशक्ति श्लोकव्याख्यानपुरःसरं चतुस्सप्ततितमसर्गश्लोकपारायणं तथा श्रीधन्वन्तरिमन्त्रपारायणं च अन्योन्यसाहाय्येन आचार्यमुखेन करिष्यामहे। श्रीवाल्मीकि प्रार्थना कूजन्तं राम रामेति मधुरं मधुराक्षरम् आरुह्य कविताशाखां वन्दे वाल्मीकि कोकिलम्। श्री आञ्जनेय प्रार्थना मनोजवं मारुततुल्यवेगं जितेन्द्रियं बुद्धिमतां वरिष्ठं वातात्मजं वानरयूथमुख्यं श्रीरामदूतं शिरसा नमामि। श्रीरामायण प्रार्थना वाल्मीकिगिरिसम्भूता रामसागरगामिनी पुनाति भुवनं पुण्या रामायण महानदी। श्रीराम प्रार्थना अयोध्याख्येतु गुर्वर्धे त्यक्त्वा राज्यं गिरौ वसन् पादुके भरतायादात् स रामः शरणं मम। श्रीरामचन्द्र परब्रह्मणे नमः। अथ श्रीमद् रामायणे आदिकाव्ये अयोध्याकाण्डे चतुस्सप्ततितमः सर्गः। श्रीमन्नारायण चरणौ शरणं प्रपद्ये। श्रीमते नारायणाय नमः। श्रीरामाय नमः। अंगप्रत्यंगजः पुत्रः हृदयाच्चापि जायते तस्मात् प्रियतमो मातुः
ప్రియత్వాన్నతు బాంధవ. కన్నబిడ్డ మీద తల్లిదండ్రులకు ఎంతటి ప్రేమ ఉంటుంది అనే విషయాన్ని చెబుతూ, తల్లిదండ్రుల యొక్క శరీరంలోని ప్రతి అణువు నుంచి, ప్రతి అణువు యొక్క సారంతో పుత్రుడు జన్మిస్తాడు. మరి పుత్రుడు కానీ పుత్రిక కానీ సంతానం జన్మిస్తారు. వారి విషయంలో ఆ తల్లిదండ్రులకు ఉండేటటువంటి ప్రేమ మిగతా వారి మీద కంటే కూడా చాలా అధికంగా ఉంటుంది. ఒకవేళ ఇద్దరి మాట వినవలసి వస్తే పిల్లల కోసమని ఇతరుల మాటను కూడా పక్కన పెట్టేస్తారు అని అంటున్నాడు. అంటే ఈ మాట ఎందుకు చెబుతున్నాడు అంటే, ఇంతకుముందు భరతుడు ఒక మాట అన్నాడు. అంతటి అంటే కేకయ మహారాజు యొక్క అంతటి ఉత్తమమైనటువంటి వంశంలో జన్మించినటువంటి దానివి, ఇక్ష్వాకు వంశానికి కోడలి అయినటువంటి దానివి, ఇంతటి ఉత్తమ వంశానికి కోడలి అయినటువంటి దానివి, అదేవిధంగా దశరథ మహారాజుకి భార్య అయినటువంటి దానివి, చిన్నప్పటి నుండి కూడా రామచంద్రమూర్తిని చాలా అల్లారు ముద్దుగా పెంచినటువంటి నీకు ఈ బుద్ధి ఎలా కలిగింది అనే మాట అడిగాడు. అంటే ఇది నీకు కలిగినటువంటి బుద్ధి కాదు, ఎవరో ప్రేరేపిస్తే కలిగినటువంటి బుద్ధి అనే మాట అన్నాడు. అందువలన చెబుతున్నాడు ఏమని, అమ్మా ఏదైనా తమ బిడ్డల గురించి, తమ బిడ్డలకు మంచి జరగటము, లేకపోతే ఇతరులు ఇంకేదైనా చెబితే తమ బిడ్డల యొక్క మంచినే, వాళ్ళ హితమునే తల్లిదండ్రులు ముఖ్యంగా చూస్తారు. ఎందుకు అంటే తమ నుండి, తమ హృదయము నుండి, తమ శరీరము నుండి, తమ సర్వస్వంగా ఆవిర్భవించినటువంటి వాళ్ళంటే ఆ పిల్లలంటే తల్లిదండ్రులకి అంతటి గొప్ప ప్రేమ ఉంటుంది. కావున వారి గురించి ఎవరైనా అనవసరమైనటువంటి అబద్ధములు కానీ ఏమైనా చెప్పినట్లయితే వాటిని పట్టించుకోరు. నిజ నిర్ధారణ చేసుకున్న తర్వాతే అక్కడ శిక్ష వేయటం కానీ లేకపోతే మరొకటి కానీ నిజ నిర్ధారణ చేసుకుని విచారించిన తర్వాతే ప్రవర్తిస్తారు తప్ప, విచారించకుండా ఎవరో ఏదో చెప్పారు కదా అని చెప్పి తమ బిడ్డలను తాము దండించరమ్మా. అలాగే నీవు ఎవరో ఏదో చెప్పటం ద్వారా ఈ విధంగా రామచంద్రమూర్తి మీద అసూయ ద్వేషములతోటి రగిలిపోయావు. కానీ ఇది సరైనటువంటి పద్ధతి కాదు. అసలు సామాన్యమైనటువంటి ప్రాణులు కూడా, అంటే ఏమిటి, జ్ఞానం కలిగినటువంటి మానవులే కాదు, సామాన్యమైన ప్రాణులు ఏమైనా సరే, పశువులు పక్షులు ఇవన్నీ కూడా తమ బిడ్డల యొక్క బాగోగులు చూసుకుంటాయి. అటువంటిది నీవు ఎవరో చెప్పినటువంటి మాటకు కట్టుబడి నువ్వు ఈ విధంగా రామచంద్రుడిని వనానికి పంపించడం ఇది తప్పు. ఎవరి ప్రవృత్తి కూడా ఈ విధంగా ఉండదు అని చెప్పి అంటున్నాడు. అంటూ తస్మాత్ ప్రియతమో మాతు ప్రియత్వాన్నతు బాంధవ. కావున బంధువులు ప్రియమైన వారే అవ్వచ్చు, కానీ కుమారుడు ప్రియతముడు అంటే అంతకు మించినటువంటి ప్రియమైనటువంటి వాడు. కావున ప్రియమైనది ప్రియతమమైనది ఈ రెండిట్లో భేదం వచ్చినప్పుడు, ఈ రెండిటికి పోటీ వచ్చినప్పుడు ప్రియతమమైనటువంటి దానినే ఆశ్రయించాలి కదా. మరి అటువంటిది నీవు ప్రియతమమైన కొడుకుని దూరం చేసుకుని ఎవరో నీకు ఇష్టమైనటువంటి బంధువులు ఏదో చెప్పారని వారి మాటను పట్టించుకుంటే మరి ఇది ఏం వివేకమమ్మా అని చెప్పి అంటూ దానికి చిన్న ఉదాహరణ కూడా చెబుతూ ఉన్నాడంటే, పూర్వం జరిగినటువంటి ఒకానొక వృత్తాంతం. అంటే తన వారికి ఎటువంటి కష్టము కలిగినా, తన వంశంలో వారికి కానీ తన వారికి ఎటువంటి కష్టంలో కలిగినా ఆ పితృదేవతలు కానీ లేకపోతే ఆ తల్లిదండ్రులు కానీ ఎలాగ విలపిస్తారు, ఎంత బాధపడతారు అని చెప్పడానికి ఒక చక్కటి ఉదాహరణతోటి పూర్వం జరిగినటువంటి ఒక వృత్తాంతాన్ని, ఒక కథను తెలియజేస్తున్నాడు భరతుడు. అన్యదా కిల ధర్మజ్ఞ సురభిస్సుర సమ్మత వహమానౌ దదర్శోర్వ్యాం పుత్రౌ విగత చేతసౌ. ఇది కూడా సామాన్యమైనటువంటి వారి కథ కాదు, కామధేనువు యొక్క కథ. కామధేనువు అంటే మనకు తెలిసిందే, కోరినటువంటి ఏ కోరికనైనా తీర్చగలిగేటటువంటిది. ఇంద్రుడి వద్ద అంటే స్వర్గంలో ఉన్నటువంటి గోవు కామధేనువు. మరి ఆ కామధేనువు కూడా తన బిడ్డలను చూసుకుని ఒకానొక సందర్భంలో బాధపడిందిట.
ఏమిటి? సామాన్యమైనటువంటి కష్టం కలిగితేనే తమ బిడ్డలను చూసి బాధపడింది అని చెప్పి అని వృత్తాంతం చెబుతున్నాడు. మరి అటువంటిది రామచంద్రమూర్తికి వనవాసాన్ని విధించి 14 ఏళ్ళు వనవాసం చేయమని అంటే ఆయన యొక్క తల్లి అయిన కౌసల్యాదేవి ఇంకెంత విలపిస్తుందో కదా అనే విషయాన్ని తెలియజేస్తూ, అన్యదాకిల ధర్మజ్ఞ సురభిస్సురసమ్మత, అన్యదా ఒకానొక సందర్భంలో ధర్మజ్ఞ ధర్మములన్నీ కూడా తెలిసినటువంటిది, సురసమ్మత దేవతలందరి చేత కూడా పూజింపబడుతున్నటువంటిదైన సురభి కామధేనువు ఉర్వ్యాం విగత చేతసౌ పుత్రౌ దదర్శ, భూమి మీద శక్తిని కోల్పోయి శక్తి క్షీణించి, అలాగే ఉర్వ్యాం భూమి మీద ఆ భూమితోటి అంటే ఆ నాగలితోటి భూమిని దున్నుతూ కష్టపడుతూ చెమటోడ్చి కష్టపడుతూ శక్తిని కోల్పోయినటువంటి పుత్రవు తమ పుత్రులనంటే 2 వృషభములను కామధేనువు సూచిందిట. అంటే అవి ఆ వృషభములు మధ్యాహ్నం వరకు కూడా ఆ భూమిని దున్ని 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 శక్తిని కోల్పోయి అవి తెలివి తప్పి మూర్ఛపోయినట్లుగా పడిపోయే పరిస్థితికి వచ్చాయన్నమాట. అలాగా పుత్రవు తన పుత్రుడు అంటున్నారు. అదేమిటండి? భూమి మీద ఉండేటటువంటి ఈ ఎద్దులు వీటిని అంటే వృషభములను కామధేనువు తన పుత్రులుగా భావించడం ఏమిటి అంటే ఆ కామధేనువు యొక్క వంశ పరంపరలో వచ్చినటువంటివే ఆవులు ఎద్దులు ఈ వృషభములు ఇవన్నీ కూడా. అందుకని తన వంశానికి చెందినటువంటి ఈ వృషభములు అలా కష్టపడి బాధపడుతూ ఉంటే, అలాగా సొమ్మసిల్లి పడిపోతూ ఉంటే అది చూచినటువంటి ఆ కామధేనువు దదర్శకిల అది చూచి కామధేనువు బాధపడుతూ ఉన్నది. అయ్యయ్యో, నా బిడ్డలు నా వంశంలో జన్మించినటువంటి వారు అలా నాగలి దున్నుతూ అలసి సొలసి సొమ్మసిల్లిపోయారే, ఇంతగా బాధపడుతున్నారే అని చెప్పి బాధపడుతూ, తాబర్ధతి వశేశ్రాంతౌ దృష్ట్వా పుత్రౌ మహీతలే రురోదపుత్ర శోకేన బాష్పపర్యాకులే క్షణ. అంటే ఒకటిక్కడ ఆ కామధేనువు యొక్క పుత్రులు అంటే కామధేనువు యొక్క పుత్రులుగా జన్మించి ఏదో ఒక కారణం విశేషమైనటువంటి కారణం చేత ఇలా భూమండలం మీద అలా వృషభములుగా వచ్చి కష్టపడుతున్నవి అని ఒక అర్థమైతే, మరొక అర్థం ఏమిటంటే ఆ కామధేను యొక్క వంశ పరంపరలో ఉన్నటువంటివి, అందుకనే కామధేనువు వాటిని తన పుత్రులుగా చెబుతూ ఉన్నది. అలాగా మహీతలే అర్ధదివసే శ్రాంతౌ, మహీతలే ఆ భూమి మీద అర్ధదివసే మధ్యాహ్నం పూట, అర్ధ దివసం అని కూడా ఇక్కడ పాఠాంతరం ఉన్నది. అప్పుడు మధ్యాహ్నం వరకు కూడా ఈ భూమి మీద ఆ వ్యవసాయ క్షేత్రంలో మధ్యాహ్నం వరకు కూడా ఆ భూమిని దున్ని 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 అలసిపోయి శ్రాంతౌ పరిశ్రమించి అలసిపోయి పుత్రౌ తౌ దృష్ట్వా అలా అలసిపోయినటువంటి తన పుత్రుడైన ఆ 2 వృషభములను చూచి బాష్ప పర్యాకులేక్షణ కంటి వెంట నీరుగారుతూ ఆ విధంగా కన్నీరు మున్నీరుగా విలపిస్తూ రురుపుత్ర శోకేన రురోద, తన పుత్రులకు కలిగినటువంటి కష్టాన్ని చూచి కామధేనువు విలపిస్తూ ఉన్నది ఆ వృషభములను చూచి. అప్పుడు ఇంకా అలాగా ఇంద్రుడు ఆ సందర్భంలో ఆ క్రిందగా వెళుతూ ఉన్నాడు. కామధేనువేమో ఆకాశంలోంచి ఈ భూమి మీద తన బిడ్డలైనటువంటి ఆ వృషభములు దున్ని దున్ని అలసిపోయి మూర్ఛపోతూ ఉంటే అది చూచి బాధపడుతూ కన్నీరు మున్నీరుగా విలపిస్తూ ఉంటే ఆ సందర్భంలో ఇంద్రుడు ఏదో కార్యవశాత్తు అలాగా కింద వెళుతూ ఉన్నాడు. వెళుతూ ఉంటే కామధేనువు యొక్క అధస్తాద్వ్రజతస్తస్యాః సురరాజ్ఞో మహాత్మనః బిందవః పతితా గాత్రే సూక్ష్మా సురభిగంధినః. కామధేనువు యొక్క కన్నీటి బిందువులు ఇంద్రుడి మీద పడ్డాయట. తస్యాః సూక్ష్మాః సురభిగంధినః, ఆ కామధేనువు యొక్క సుగంధభరితమైనటువంటి ఆ కన్నీటి బిందువులు ఇంద్రుడి మీద పడేటప్పటికీ అధస్తాత్ వ్రజతః మహాత్మనః సురరాజ్ఞః గాత్రే పతితాః, ఆ కింది వెళుతున్నటువంటి ఇంద్రుడి యొక్క శిరస్సు మీద
ఆ సుగంధభరితమైనటువంటి కామధేనువు యొక్క కన్నీటి చుక్కలు పడ్డాయి. పడేటప్పటికీ ఇంద్రోప్యశ్రు నిపాతం తం స్వగాత్రే పుణ్యగంధినం సురభిం మన్యతే దృష్ట్వా భూయసీం తాం సురేశ్వర. సురేశ్వర, సురలు అంటే దేవతలు, దేవతలకు రాజు అయినటువంటి దేవేంద్రుడు ఇంద్రుడు కూడా స్వగాత్రే పుణ్యగంధినం తమ అశ్రునిపాతం, తన మీద పడినటువంటి, తన శరీరం మీద శిరస్సు మీద పడినటువంటి సుగంధభరితమైన ఆ కన్నీటి చుక్కలను గమనించి, ఎందుకు అంటే కన్నీటి చుక్కలు అంటే వెచ్చగా ఉంటాయి అంతే, వాటిలో సుగంధమేమీ ఉండదు. కానీ అవి గోవు కంటే ఆ కామధేనువుకు సంబంధించినటువంటి కన్నీళ్లు అవటం ద్వారా అవి చాలా సుగంధభరితంగా ఉన్నాయట. అలాగా పుణ్యగంధినం, రమ్యమైనటువంటి పుణ్యప్రదమైనటువంటి గంధము కలిగిన పరిమళం కలిగినటువంటి తమ అశ్రునిపాతం, ఆ కన్నీళ్ళ మీద పడటంతో కన్నీళ్లను చూచి తాం భూయసీం సురభిం మన్యతే, ఇవి సామాన్యమైనటువంటి కన్నీళ్లు కాదు, కామధేనువు యొక్క కన్నీళ్ళు అని చెప్పి గ్రహించాడు. గ్రహించి నిరీక్షమాణ శక్రస్తాం దదర్శ సురభిం స్థితాం ఆకాశే విష్ఠితాం దీనాం రుదతీం హృష దుఃఖితాం. ఇంకొక్కసారి ఎక్కడి నుంచి పడుతున్నాయి ఈ కన్నీళ్లు, కామధేనువు ఎందుకు విలపిస్తున్నది అని చెప్పి చుట్టూ చూచాడు, కనిపించలేదు. పైకి చూచేటప్పటికి ఆకాశంలో నిరీక్షమాణ, పైకి చూచేటప్పటికి శక్ర ఆకాశే స్థితాం విష్ఠితాం దీనాం, ఆకాశంలో ఉన్నటువంటిది విష్ఠితాం, అలాగే అది పేడ వేస్తూ ఉన్నది. అంటే ఎద్దులకి కానీ ఆవులకి కానీ బాగా ఆనందం కలిగినప్పుడు లేకపోతే భయం కలిగినప్పుడు అవి ఆ విధంగా పేడను వేయటం జరుగుతుంది అన్నారు పెద్దలు. అందుకని అక్కడ ఆ కామధేనువుకి బాగా బాధ కలిగింది. ఆ బాధతోటి భయంతో వెంటనే అది ఆకాశంలో ఉండి విష్ఠితాం, పేడ వేస్తున్నటువంటిదైన దీనమైనటువంటి ముఖముతోటి విలపిస్తున్నటువంటిదైన భృషదుఃఖితాం రుదతీం, అలాగా బోరున విలపిస్తూ చూస్తున్నటువంటిదైన తాం సురభిం దదర్శ, ఆ కామధేనువుని ఇంద్రుడు చూచాడు. చూచేటప్పటికి పాపం కామధేనువు అందరికీ కూడా కోరికలను తీర్చే కామధేనువే విలపిస్తూ ఉండేటప్పటికీ ఇంద్రుడికి ఆశ్చర్యంగా చూస్తున్నాడు. తాం దృష్ట్వా శోక సంతప్తాం వజ్రపాణిర్యశస్వినీం ఇంద్రప్రాంజలిరుద్విగ్నః సురరాజోబ్రవీధ్వజ. ఇంకా వజ్రపాణి, వజ్రాయుధాన్ని చేత ధరించినటువంటి వాడైన ఇంద్రుడు, అంటే ఇక్కడ వజ్రాయుధాన్ని ధరించిన వాడుని ప్రత్యేకంగా ఎందుకు చెబుతున్నాడు అంటే కామధేనుకు ఎవరైతే బాధ కలిగించారో వారిని దండించడానికి ఇంద్రుడు సిద్ధపడుతున్నాడు అనే విషయాన్ని ఇక్కడ తెలియజేయడం కోసమే వజ్రపాణి అని చెప్పి అన్నారు. అంటే అందరి యొక్క కోరికలను తీర్చే కామధేనువుకే కష్టాన్ని కలిగిస్తున్నారా అని చెప్పి ఇంద్రుడికి ఒకంత కోపం కూడా వచ్చిందనమాట. దాంతో ఆ వజ్రాయుధాన్ని ఒడిసి పట్టుకుని కారణం కోసం, ఏమిటి కారణం అని చెప్పి చూస్తున్నటువంటి ఆ ఇంద్రుడు, సురరాజ ఇంద్రుడు, దేవతలకు ప్రభు అయిన ఇంద్రుడు, శోకసంతప్తాం యశస్వనీం తాం దృష్ట్వా, శోకము చేత కృషించిపోతున్నటువంటి పీడించబడుతున్నటువంటి ఆ కామధేనువుని చూచి ఉద్విగ్న ప్రాంజలి వచ అబ్రవీత్, చాలా ఉద్వేగాన్ని పొందినవాడై, తాను కూడా ఆ బాధను పొందినటువంటి వాడై చేతులు జోడించి, అమ్మా నీకేమైంది, ఎందుకని విలపిస్తున్నావు, నీ విధంగా విలపించడానికి కారణమేమిటి అని అడుగుతూ, భయం గచ్చిన్న చాస్మాసు కుతశ్చిద్విద్యతే మహత్ కుతో నిమిత్త శోకస్తే బ్రూహి సర్వహితైషిణి. అమ్మా కామధేను అంటున్నాడు, అంటే భూలోకంలో ఉన్న వారి వల్ల కామధేనువుకి ఎటువంటి కష్టము కలిగే అవకాశం లేదు. స్వర్గలోకంలో ఉన్నటువంటి దాన్ని వేరే వారు ఎవరైనా బాధ పెట్టే అవకాశం ఉంటుందా? ఉండదు కదా. స్వర్గము అంటేనే నిత్యము కూడా
ఆనందానికినేమో సుఖానికి నిలయమై ఉంటుంది. కావున స్వర్గలోకంలో ఉండేటటువంటి కామధేనువుని వేరే వారెవరైనా ఇబ్బంది పెట్టే అవకాశం, లేకపోతే దాన్ని కష్టం కలిగించే అవకాశం ఏదైనా ఉంటుందా? ఉండదు కదా. అందుకనే ఇంద్రుడు ఏమని అడుగుతున్నాడు? సర్వహితైషిణి, సకల ప్రాణుల యొక్క మేలు కోరేటటువంటి ఓ కామధేను, అస్మాసు కుతశ్చిత్, మాలో మా దేవతల వలంటే నీతో పాటు ఉండే మా దేవతల వలన, కుతశ్చిత్ ఎవరి వలనైనా సరే, ఏదైనా మహద్భయం న విద్యతే కశ్చిత్ కచ్చిత్, ఏదైనా మా వలన ఏమైనా పొరపాటు జరిగిందా? మా వలన నీకు భయం కలిగిందా? మాలో ఎవరైనా నిన్ను ఇబ్బంది పెట్టారా? చెప్పమ్మా, ఎవరైనా సరే వారిని దండించేస్తాను అన్నట్లుగా మరి ఇంద్రుడు అడుగుతూ ఉన్నాడు. అంటే ఇంద్రుడు ఉద్దేశ్యము ఆ దేవలోకంలో ఉండే వారి వలనే, అంటే దేవతల వలనే ఆ కామధేనువుకి ఏదైనా ఇబ్బంది కలిగిందా, లేకపోతే ఎవరైనా ఓ మాట ఏమైనా అన్నారా, భయపెట్టారా అని చెప్పి అడుగుతూ ఉన్నాడు. కుతో తే శోక కుతో నిమిత్త, అసలు ఈ శోకము ఎందువల్ల నీకు కలిగింది? దీనికి కారణం ఏమిటి? దీని నిమిత్తం ఏమిటి? బ్రూహి, చెప్పుము అని అంటున్నాడు. ఏమంటున్నాడు? మాలో దేవతల వలన నీకేదైనా ఇబ్బంది కలిగితే చెప్పమ్మా, ఆ ఇబ్బందిని తీర్చుతాను, నీకు బాధ కలగకుండా చూసుకుంటాను అని అంటున్నాడు. ఎందుకు అంటే అందరి యొక్క హితమును కాంక్షించేటటువంటి నీకు అపాయం కలిగించారు అంటే అది క్షమించరానటువంటి నేరం. అలా అపాయాన్ని కలిగించినటువంటి వారిని నేను విడిచిపెట్టను అని చెప్పి వజ్రపాణి అయి వజ్రాయుధమును ధరించినటువంటి ఇంద్రుడు కామధేనువుని అడుగుతూ ఉంటే, ఏవముక్తాతు సురభిః సురరాజేన ధీమత ప్రత్యువాచ తతో ధీర వాక్యం వాక్య విశారదం. ధీమత బుద్ధిమంతుడు, ధైర్యశాలి, తన అన్నటువంటి మాట నిలబెట్టుకునేవాడు. కామధేను అంటే ఎంతో పూజ్య భావన కలిగినటువంటి వాడైన ఇంద్రుడు సురరాజేన ఏవం ముక్త, ఇంద్రుడు ఈ విధంగా చెప్పగా, అంటే ఇంద్రుడి చేత ఈ విధంగా చెప్పబడగా, ఇలా చెప్పగా, తతః ధీరా సురభిః, మరి కామధేనువు కూడా సామాన్యమైంది కాదు కదా. ధీరా, ఎంతో ధైర్యశాలిని అయినటువంటి, ధీరురాలైనటువంటి ఆ సురభి కామధేనువు కూడా వాక్య విశారదం వాక్యం ప్రత్యువాచ, వాక్య విశారదం, మాట్లాడటంలో ఎంతో నేర్పరి అయినటువంటి ఆ ఇంద్రునితోటి కామధేనువు ఈ విధంగా మాట్లాడుతూ ఉన్నది. ఇక్కడ కామధేనువుని ధీరా, ధైర్యం కలిగినటువంటిది అన్నారు. పైగా సకల ప్రాణులకు కూడా హితమును చేకూర్చేది అన్నాడు. అంటే సకల ప్రాణులకు హితమును చేకూర్చేది, ధైర్యం కలిగినటువంటిది అయినటువంటి కామధేనువుకి అసలు బాధ, శోకం కలగవలసినటువంటి అవసరం ఏమున్నది అనే సందేహం వస్తుంది. ఏ విధంగా ఎంత ఉన్నటువంటి వాడికైనా, అన్నీ ఉన్నటువంటి వాడికైనా సరే ఏదో ఒక విషయంలో శోకం అనేది కలుగక మానదు అని అన్నారు. అందుకనే అంటూ ఉంటారు, కాళ్ళు తడవకుండా సముద్రాన్నైనా దాటవచ్చునేమో కానీ కళ్ళు తడవకుండా జీవితాన్ని మాత్రం దాటలేము అని చెప్పి పెద్దలు అంటూ ఉంటారు కదా. కావున ఎన్ని ఉన్నప్పటికీ, ఎంతటి గొప్పవాడైనా సరే ఏదో ఒక విషయంలో వారికి ఆ కళ్ళు చెమర్చడం అనేది జరిగి తీరుతుంది. ఎందుకని అంటే కొన్ని విషయములు సంపదతోటో, లేకపోతే వేరే వారితోటో, అధికారంతోటో, లేకపోతే విద్యతోటో, వీటితో తీరేటటువంటి అన్ని సమస్యలు కూడా వీటితోటే తీరవు. కొన్ని తీరని సమస్యలు, ఒకవేళ తీరే సమస్యలైనా సరే ఆ క్షణంలో ఉద్వేగాన్ని కలిగించేటటువంటివి తప్పనిసరిగా ఉంటాయి. అందుకనే ధీరురాలు, సకల ప్రాణుల యొక్క కోరికలను తీర్చేటటువంటి కామధేనువుకి కూడా మరి తన బిడ్డలకు కలిగినటువంటి కష్టమును, ఆ వృషభములకు కలిగినటువంటి కష్టాన్ని చూచేటప్పటికీ కన్నీళ్లు వచ్చాయి, విలపిస్తూ ఉన్నదన్నమాట. అందుకనే మరి ఇంద్రుడు అడిగిన వెంటనే కామధేనువు కూడా ఈ విధంగా చెబుతున్నది. శాంతం పాపం నవః కశ్చిత్ కుతశ్చిత్ అమరాధిప అహం తు మగ్నౌ శోచామి స్వపుత్రౌ విషమే స్థితౌ. ఇంద్రుడు అంత వినయంగా, అలాగే వజ్రాయుధాన్ని ధరించినటువంటి వాడై, అమ్మా నీకు ఇబ్బంది కలిగించినటువంటి వారెవరు, వారిని దండిస్తాను అని అన్నట్లుగా ఈ విధంగా అడుగుతూ ఉంటే, మా వలన ఏమైనా పొరపాటు జరిగిందా
నిన్నేమైనా భయపెట్టారా అని అడుగుతూ ఉంటే కామధేను వెంటనే శాంతం పాపం శాంతం పాపం అని అంటున్నది. అమంగళం ప్రతిహతమవుగాక అని చెప్పి అంటారు కదా. అంటే జరగనటువంటిది, జరగకూడనటువంటి మాటను ఎవరైనా అన్నప్పుడు అది జరగకూడదు, అది జరగలేదు, జరగకూడదు అనే ఉద్దేశ్యంతో అమంగళం ప్రతిహతమవుగాక అని శాంతం పాపమని హరిహరి అని చెప్పి మన పెద్దవాళ్ళు చెవులు మూసుకునేవాళ్ళు కదా. అంటే అది వినడానికి కూడా ఇష్టం లేనటువంటిది, జరగకూడనటువంటిది అని చెప్పి. అలాగే దేవతల వలన కామధేనువుకి భయం కలిగింది అనే మాట ఏదైతే ఉన్నదో ఆ మాట అది జరిగేది కాదు, అది జరగకూడనటువంటిది కనుక కామధేనువు వెంటనే శాంతం పాపం, అనుచితమైన ఇది జరగకుండుగాక, అసలు ఇటువంటి ప్రసక్తి అనేదే లేదు అని. అంటే ఎదుటివారు ఏదైనా అనుచితమైనటువంటి మాట కానీ లేకపోతే అనకూడనటువంటి మాట అన్నప్పుడు ఈ విధంగా అనాలన్నమాట, శాంతం పాపం అని చెప్పి. అని ఇక్కడ కామధేనువు శాంతం పాపం శాంతం పాపం, లేదు లేదు నాయన అబ్బెబ్బే ఇటువంటి ఇబ్బంది ఏమీ లేదు, అమరాధిప దేవతలకు రాజైనటువంటి ఓ ఇంద్ర, వహ కుతశ్చిత్ కించిత్న, మీ మధ్యలో మీ వలన ఎవరి వలన కూడా నాకు భయము కానీ బాధ కానీ కలగలేదు, కలుగదు. కానీ నేను ఎందుకు ఇప్పుడు విలపిస్తున్నాను అంటే అహం మగ్నౌ విషమే స్థితౌ స్వపుత్రౌ శోచామి, నేను దుఃఖంలో మునిగిపోయినటువంటి సంకట స్థితిలో ఉన్నటువంటి అలసి సొలసి మూర్ఛపోయే పరిస్థితిలో ఉన్నటువంటి అమితంగా కష్టపడుతున్నటువంటి నా బిడ్డలను చూచి నేను ఈ విధంగా బాధపడుతున్నాను అని అంటున్నది. చూడండి, కామధేనువైనప్పటికీ కూడా దాని బిడ్డలను ఆ కామధేనువు యొక్క బిడ్డలు కష్టపడుతూ ఉంటే చూడలేకపోతూ ఉన్నది. కష్టాలని వెంటనే తీర్చవచ్చు కామధేనువు, కానీ ఎంత తీర్చగలిగే సామర్థ్యం ఉన్నప్పటికీ కలిగినటువంటి కష్టం ఎక్కడికి పోతుంది, వాళ్ళకి కలిగినటువంటి ఆ దుఃఖము బాధ ఎక్కడికి పోతుంది. అందువలన ఆ కలిగిన దుఃఖాన్ని చూచి కామధేనువు విలపిస్తూ బాధపడుతున్నది. అదే విషయాన్ని ఇంద్రుడితో చెబుతున్నది. అయ్యయ్యో, మీ వలన మాకే ఇబ్బంది లేదు మహేంద్ర, నేను కొత్తగా ఇప్పుడు ఎందుకు బాధపడుతున్నాను అంటే ఇలాగా ఆ భూలోకంలో ఉన్నటువంటి నా బిడ్డలు ఇంతగా కష్టపడుతూ ఉన్నారు, సొమ్మసిల్లి పడిపోయే పరిస్థితిలో దుఃఖకరమైన కష్టకరమైనటువంటి స్థితిలో ఉన్నారు, వారిని చూచి నేను బాధపడుతున్నాను అంతే తప్ప మీ వలన ఏ ఇబ్బంది లేదు అని అంటూ, ఏతౌ దృష్ట్వా కృషాదీన సూర్యరశ్మి ప్రతాపితే అధ్యమానౌ బలీవర్ధౌ కర్షకేణ సురాధిప. ఇంకా అంటున్నాడు, సురాధిప, దేవతలకు అధిపతి అయినటువంటి ఓ ఇంద్ర, అంటే నువ్వు ఏదైనా చేయగలవయ్యా, సమర్థుడివి అని చెప్పడం ఇక్కడ ఉద్దేశం. కృషౌ దీనౌ, కృషించిపోయినటువంటివి, దీనమైనటువంటి స్థితిలో ఉన్నవి, అంటే ఆహారం కూడా సరిగ్గా తీసుకోకుండా కృషించిపోయి ఉన్నాయి. అలాగే బాగా అలసిపోయి ఆ భూమిని దున్ని ఉండడంతో అలసిపోయి దీనమైనటువంటి స్థితికి వచ్చినవి. ఇంకా సూర్యరశ్మి ప్రతాపితౌ, మధ్యాహ్నం వరకు కూడా అలాగా ఎండలో కష్టపడటం వల్ల సూర్యకిరణముల చేత బాగా ఆ తాపాన్ని పొంది ఆ వేడి వలన మిక్కిలి తపించినటువంటివి, శక్తినంతా కోల్పోయినవి అయిన కర్షకేణ అర్ధ్యమానవు, ఇలావి కష్టపడి బాధపడుతూ దున్నుతూ ఉన్నా సరే ఈ కర్షకుడు రైతు ఏం చేస్తున్నాడు, ఒక పెద్ద ముల్లుకర్ర తీసుకుని ఆ ఎద్దులను అదుల్చుతూ ముందుకు నడుపుతూ ఉన్నారు. ముల్లుకర్ర అంటే మరి తెలుస్తున్నది, పెద్ద పొడవాటి కర్ర, ఆ కర్రకి ముందు వైపున చిన్న ముళ్ళు లాంటిది పెడతారనమాట, ఇనుముతోటి, ఒక ఇనుము కానీ లేకపోతే ఏదైనా ముళ్ళు లాంటిది పెడతారు. ఎందుకు అంత పెద్ద కర్ర అంటే నాగలి పట్టుకుని ఉండేటటువంటి రైతుకి ఆ ఎద్దులు ఏవైతే ఉన్నాయో ఆ ఎద్దుల్ని అదల్చడానికి ఎటువైపు ఎద్దు ముందుకు కదలాలో అటువైపు దాని వెనక భాగంలో ఆ తొడ భాగంలో కాళ్ళ మీద ఈ ముళ్ళుగరతో ఒక్కసారి పొడుస్తాడు. పొడిచినప్పుడు ఆ ఎద్దు అలా ముందుకు కదులుతూ ఉంటుందన్నమాట. ఇలాగా ఆ ఎద్దులను సూచిస్తూ అదేవిధంగా అవి ఎంతో కష్టపడి మధ్యాహ్నం వరకు దున్ని అలసిపోయినప్పటికీ కూడా మరి ఆ రైతు ఎద్దులను ఆ విధంగా కష్టపెడుతూ ఇంకా దున్నిస్తూనే ఉన్నాడు. ఏతౌ బలీవర్ధౌ దృష్ట్వా, ఇలాగా ఆ కర్షకుని చేత బాధింపబడుతూ ఉన్నటువంటి బలీవర్ధౌ
ఆ ఎద్దులను వృషభములను చూచి శోచామి, అయ్యయ్యో నా బిడ్డలకు ఇంత కష్టం కలిగిందే, ఈ విధంగా పడిపోయే స్థితిలో కూడా, కష్టపడే స్థితిలో కూడా ఇంకా అవి పోరాడుతూ ఈ విధంగా దున్నుతూ ఉన్నాయి, వాటికి ఏమైపోతుందో అవి ఏమైపోతాయో అని చెప్పి నాకు భయం కలుగుతున్నది. తద్వారా బాధతోటి నేను విలపిస్తున్నాను మహేంద్ర అని చెప్పి మరి కామధేనువు ఇంద్రుడితో చెప్పింది. మమ కాయాత్ ప్రసూతౌ హి దుఃఖితౌ భారపీడితౌ యౌ దృష్ట్వా పరితప్యేహం నాస్తి పుత్ర సమప్రియ. చూడండి, ఎందుకు నీకింత కష్టమమ్మా అని అంటే, మమ అని చెప్పి చెబుతున్నది, వాళ్ళు నా బిడ్డలు, నా వాళ్ళు అని చెప్పి అంటూ భారపీడితవు, ఆ బరువుని మొయ్యలేక, అంటే ఆ ఎడ్ల బండి యొక్క బరువుని అలాగే నాగలి యొక్క బరువుని లాగటం చేత పీడించబడినవి, భారపీడితవు, ఆ భారం చేత పీడించబడుతున్నవి. దుఃఖితవు, దుఃఖిస్తూ అంటే బాధపడుతూ, ఆ రైతుకు మేలు చేయాలి కాబట్టి అవి కష్టపడుతూ ఉన్నాయి, కానీ కష్టపడేటటువంటి శక్తి వాటిలో క్షీణించిపోయింది. అలా కష్టపడలేక కష్టపడుతూ బాధపడుతున్నటువంటివైన యౌ ఆ వృషభములను చూచి దృష్ట్వా అహం తౌ మమకాయాత్ ప్రసూతవిహి, అవి ఆ ఎద్దులను చూచి నా శరీరము నుండి పుట్టినటువంటి ఆ కాయం, ఆ ఎద్దులు ఏవైతే ఉన్నాయో వృషభములు, వాటికి ఇంతటి కష్టం కలిగిందే అని పుత్ర సమహ ప్రియ నాస్తి అని నేను బాధపడుతూ ఉన్నాను అని. అదేమిటండి, కామధేనువు యొక్క శరీరం నుండి ఉద్భవించాయి అని ఎలా చెబుతారు అంటే, మన ముత్తాత వాళ్ళ తాత ఉన్నాడు అనుకోండి, మన ముత్తాత వాళ్ళ తాత యొక్క శరీరం నుండి ఉద్భవించిన వాళ్ళం అవుతామా అమ్మమా? ఎందుకంటే మన ముత్తాత యొక్క తండ్రి ఆయన నుంచి పుట్టాడు, ఆయన నుంచి మన తాత, వారి నుంచి ఈ విధంగా పరంపరగా చూసుకుంటే మరి ఆ పరంపరలో వారి శరీరంలో భాగంలో మనం అవుతాము, వారి శరీరం నుండి ఉద్భవించినటువంటి వారివే మనం అవుతాం కదా. అందుకనే ఈ వంశం పెరుగుతూ ఉంటే, వంశంలో ఉన్నటువంటి వారు ఏదైనా ఘనకార్యం కనుక చేస్తూ ఉంటే, అసలు వంశాభివృద్ధి కలగగానే తాతలు జబ్బలు తరుచుకుంటారట, ముత్తాతలు అయితే కనుక నాట్యం చేస్తారట. మా వంశంలో ఒక ఉత్తముడైనటువంటి వాడు జన్మించి వంశాన్ని ఉద్ధరించబోతున్నాడు అని చెప్పి అంతటి ఆనందాన్ని పితృదేవతలు పొందుతారు పైవారు. మరి ఇక్కడ కామధేనువు యొక్క వంశ పరంపరలో ఉన్నటువంటివి ఈ వృషభములు కావున కామధేనువు ఉంటుంది మమకాయాత్ ప్రసూతవు, నా దేహము నుండి పుట్టినటువంటివి అయినా. మరి మరో అర్థం కూడా ఉంది కదా, కామధేనువుకి జన్మించినటువంటి వృషభములే ఏదో కారణాంతర వశం వల్ల భూలోకంలో ఆ విధంగా వ్యవసాయ క్షేత్రంలో పనిచేస్తున్నాయని కూడా అనుకున్నాం కదా. అందుకని ఇక్కడ మమకాయాత్ ప్రసూతవి, నా యొక్క శరీరం నుండి ఉద్భవించి ఈ విధంగా కష్టపడుతున్నటువంటి వాటిని చూచి నాకు బాధ కలుగుతున్నది. ఎందుకంటే పుత్ర సమహ ప్రియ నాస్తి, నా నుండి జన్మించిన నా సంతానం కంటే కూడా నాకు ఏది గొప్పది కాదు. ఎంతమంది ఎంతగా పొగిడినప్పటికీ, ఎంతమంది ఎంతగా పూజించినప్పటికీ, నాకు ఎంత శక్తి ఉన్నప్పటికీ కూడా నా బిడ్డలకు కష్టం కలుగుతూ ఉంటే అది చూచి నేను ఓర్చుకోగలనా? అంటే సంతానం కంటే మించినటువంటి వారు, ప్రియమైనటువంటి వారు వేరే ఇంకెవరు ఉండరు కదా. అటువంటి సంతానానికి కష్టం కలిగింది అని చెప్పి నేను బాధపడుతున్నాను మహేంద్ర అని చెప్పి ఈ కామధేనువు ఇంద్రుడితోటి చెప్పింది. మరి ఆ తర్వాత ఇంద్రుడు ఏమి చేశాడు? ఈ సన్నివేశాన్ని, ఈ వృత్తాంతాన్ని భరతుడు కైకేయి చెప్పటం ద్వారా కైకేయిలో ఏదైనా మార్పు వచ్చిందా? ఈ విశేషాలని తర్వాతి ప్రవచనంలో తెలుసుకుందాము. ఇక ఇప్పుడు ఆచార్యుల వారి ద్వారా శ్లోకాలను పారాయణ చేసుకుందాము. అంగప్రత్యంగజః అంగప్రత్యంగజః పుత్రః పుత్రః హృదయాచ్చాపి హృదయాచ్చాపి జాయతే జాయతే తస్మాత్ తస్మాత్ ప్రియతమో మాతుః ప్రియతమో మాతుః ప్రియా ఏవతు ప్రియా ఏవతు బాంధవాః బాంధవాః అన్యదా కిల అన్యదా కిల ధర్మజ్ఞ ధర్మజ్ఞ సురభిః
సురభిః సురసమ్మత సురసమ్మతా వహమానౌ వహమానౌ దదర్శౌర్యా దదర్శోర్వ్యాం పుత్రౌ పుత్రౌ విగతచేతసౌ విగతచేతసౌ తావర్ధ దివసే తావర్ధ దివసే శ్రాంతౌ శ్రాంతౌ పుత్రౌ దృష్ట్వా పుత్రౌ దృష్ట్వా మహీతలే మహీతలే రురోద రురోద పుత్రశోకేన పుత్రశోకేన బాష్ప బాష్ప పర్యాకులేక్షణ పర్యాకులేక్షణ బాష్ప పర్యాకులేక్షణ బాష్ప పర్యాకులేక్షణ అధస్తాత్ అధస్తాత్ వ్రజతస్తస్య రజతస్వస్యాః సురరాజ్ఞః సురరాజ్ఞః మహాత్మనః మహాత్మనః బిందవః బిందవః పతితాగాత్రే పతితాగాత్రే సూక్ష్మాః సూక్ష్మాః సురభిగంధినః సురభిగంధినః ఇంద్రోపి ఇంద్రోపి అశ్రునిపాతంతం అశ్రునిపాతం తం స్వగాత్రే స్వగాత్రే పుణ్యగంధినం పుణ్యగంధినం సురభిం సురభిం మన్యతే దృష్ట్వా మన్యతే దృష్ట్వా భూయసీం తాం భూయసీం త్వాం సురేశ్వరః సురేశ్వరః నిరీక్షమాణః నిరీక్షమాణః చక్రస్తాం శక్రస్తాం దదర్శ దదర్శ సురభిం స్థితాం సురభిం స్థితా ఆకాశే ఆకాశే విష్ఠితాం దీనాం విష్ఠితాం దీనాం రుదంతీం రుదంతీం భృషదుఃఖితాం వృషదుఃఖితాం తాం దృష్ట్వా తాం దృష్ట్వా శోకసంతప్తాం శోకసంతప్తాం వజ్రపాణిః వజ్రపాణిః యశస్విని యశస్విని ఇంద్రః ఇంద్రః ప్రాంజలిరుద్విగ్నః ప్రాంజలిరుద్విగ్నః సురరాజః సురరాజః అబ్రవీద్వచః అబ్రవీద్వచః భయం భయం కచ్చిన్న చాస్మాసు కచ్చిన్న చాస్మాసు కుతశ్చిత్ కులశ్చిత్ విద్యతే మహత్ విద్యతే మహత్ కుతో నిమిత్తః కుతో నిమిత్తః శోకస్తే శోకస్తే బ్రూహి బ్రూహి సర్వహితైషిణి సర్వహితైషిణి ఏవ ముక్తాతు ఏవ ముక్తాతు సురభిః సురభిః సురరాజేన సురరాజేన ధీమతా ధీమతా ప్రత్యువాచ ప్రత్యువాచ తతో ధీరా తతో ధీరా వాక్యం వాక్యం వాక్య విశారదం వాక్య విశారదం శాంతం పాపం శాంతం పాపం నవః కించిత్ నవకించిత్ కుతశ్చిత్ కులశ్చిత్ అమరాధిప అమరాధిప అహం అగ్నౌ తు అహం అగ్నౌ తు శోచామి శోచామి స్వపుత్రౌ స్వపుత్రౌ విషమే స్థితౌ విషమే స్థితౌ ఏతౌ దృష్ట్వా ఏతౌ దృష్ట్వా కృశౌ దీనౌ కృశౌ దీనౌ సూర్యరశ్మి సూర్యరశ్మి ప్రతాపితౌ ప్రతాపితౌ సూర్యరశ్మి ప్రతాపితౌ సూర్యరశ్మి ప్రతాపితౌ అర్ధ్యమానౌ అర్ఘ్యమానౌ బలీవర్ధౌ బలీవర్ధౌ కర్షకేణ కర్షకేణ సురాధిప సురాధిప మమ కాయాత్ మమ కాయాత్ ప్రసూతౌ హి ప్రసూతౌ హి దుఃఖితౌ దుఃఖితౌ భారపీడితౌ భారపీడితౌ యౌ దృష్ట్వా యౌ దృష్ట్వా పరితప్యేహం పరితప్యేహం నాస్తి నాస్తి పుత్రసమః ప్రియః పుత్రసమః ప్రియః ఇత్యార్షే ఇత్యార్షే శ్రీమద్ రామాయణే శ్రీమద్ రామాయణే ఆదికావ్యే ఆదికావ్యే అయోధ్యాకాండే అయోధ్యాకాండే చతుస్సప్తతితమే సర్గే చతుస్సప్తతితమే సర్గే ద్వాదశ శ్లోకాః ద్వాదశ శ్లోకాః. ఫలశ్రుతి నుండి
మంగళాంతం వరకు అందరము కలిసి పఠిద్దాం. ఫలశ్రుతి ఆయుష్యమారోగ్యకరం యశస్యం సౌభ్రాతృకం బుద్ధికరం సుఖం చ శ్రోతవ్యమేతన్నియమేన సద్భిః ఆఖ్యానమోజస్కరమృద్ధికామైః. శ్రీరామచంద్ర పరబ్రహ్మణే నమః. అథ ధన్వంతరి ధ్యానం అచ్యుతానంత గోవింద విష్ణో నారాయణామృత రోగాన్ మే నాశయాశేషాన్ ఆశు ధన్వంతరే హరే. ఆరోగ్యం దీర్ఘమాయుష్యం బలం తేజోధియం శ్రియం స్వభక్తేభ్యో ను గృహ్ణంతం వందే ధన్వంతరిం హరిం. ధన్వంతరేరిమం శ్లోకం భక్త్యా నిత్యం పఠంతి యే అనారోగ్యం న తేషాం స్యాత్ సుఖం జీవంతి తే చిరం. ఓం నమో భగవతే వాసుదేవాయ. ధన్వంతరయే అమృత కలశహస్తాయ వజ్రజలౌకహస్తాయ సర్వామయ వినాశనాయ త్రైలోక్యనాథాయ మహావిష్ణవే స్వాహా. ఓం వాసుదేవాయ విద్మహే సుధాహస్తాయ ధీమహి తన్నో ధన్వంతరిః ప్రచోదయాత్. అధనవగ్రహ ప్రార్థనా ఆరోగ్యం పద్మబంధుర్వితరతు నితరాం సంపదం శీతరశ్మిః. భూలాభం భూమిపుత్రః సకల గుణయుతాం వాగ్విభూతిం చ సౌమ్యః. సౌభాగ్యం దేవమంత్రీ రిపుభయశమనం భార్గవః. శౌర్యమార్గిః దీర్ఘాయుః సైమికేయః. విపులతరయశః కేతుః ఆచంద్రతారం. అరిష్టాని ప్రణశ్యంతు దురితాని భయాని చ. శాంతిరస్తు శుభం మేస్తు గ్రహాః కుర్వంతు మంగళం. అధ క్షమా ప్రార్థనా యదక్షరపదభ్రష్టం మాత్రాహీనం చ యద్భవేత్ తత్సర్వం క్షమ్యతాం దేవ నారాయణ నమోస్తుతే. అథ భగవత్సమర్పణం కాయేన వాచా మనసేంద్రియైర్వా బుద్ధ్యాత్మనా వా ప్రకృతే స్వభావాత్ కరోమి యద్యత్ సకలం పరస్మై నారాయణాయేతి సమర్పయామి. అథ మంగళం శ్రియః కాంతాయ కళ్యాణ నిధయే నిధయేర్ధినాం. శ్రీవేంకట నివాసాయ శ్రీనివాసాయ మంగళం.